ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఎనిమిదో శ్లోకంతో మనకు దక్షిణామూర్తి అష్టకం పూర్తయింది. ఎందుకు? అష్టమూర్తి భృత్ దేవ పూజనం. దక్షిణామూర్తి అంటే ఏంటి? 8 మూర్తాలతో ఉన్నవాడు అని. అది కూడా మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తారు 9వ శ్లోకంలో. ఆ రకంగా 8 శ్లోకాలు తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం దక్షిణామూర్తయే అని మకుటంతో చక్కగా పూర్తయింది. అంటే విశ్వంతో ప్రారంభించి విశ్వంతో పూర్తి చేసి, ఆ విశ్వం అనేది కేవలం కల్పన. ముందు విశ్వం దర్పణ దృశ్యమాన నగరి అంటే బింబ ప్రతిబింబవాదాన్ని తీసుకొచ్చారు. తర్వాత ఆఖరుగా కార్యకారణవాదం తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చి ఈ సృష్టి ఏదైతే కార్యంగా కనిపిస్తుందో ఇది నిజమైనది కాదు, కల్పన, మిథ్యాభూతం. కాబట్టి కారణత్వం కూడా అక్కర్లేదు. కార్యం ఎప్పుడైతే కార్యాపాయే కారణ అపాయ, కారణత్వం కూడా పోతుంది అని దాన్ని ప్రతిపాదన చేశారు. అయితే వినేటువంటి శిష్యుల్లో సాధకుల్లో ఎలాంటి భావన ఉంటుందనంటే, చాలా కరెక్ట్గా ఉందండి, బాగానే ఉంది, కానీ ఇది స్థిరపడాలంటే ఏమిటి? స్థిరం అవ్వాలంటే ఇది ఏం చేయాలి? ఏం చేయాలంటే బుద్ధి కొద్దిగా మంద మధ్యమ అధికారం. ఉత్తమ అధికారికి శ్రవణ మాత్రం చేత జ్ఞానం కలుగుతుంది. ఎందుకని ప్రిపేర్డ్నెస్ అలా ఉంటుంది. వాడు జన్మాంతర సుకృతం చేత వాడి యొక్క మనోబుద్ధులు అంత పరిణితి పొంది ఉంటుంది. మంద మధ్యమ అధికారులకి రాగద్వేషాలు, ఈర్ష, కామక్రోధాలు, ఇవి అవి ద్వంద్వాలతోటి సతమతం అయిపోతుంటారు కదండి. వాళ్ళలోనే ఇది ఏమైపోతుందంటే, ఇది వింటున్నప్పుడు బాగుంటుంది, మళ్ళీ వెంటనే జీర్ణం వాతాపి అన్నట్టు ఉంటుంది అనమాట ఇది. సో అయితే ఇప్పుడు ఎలా ఉంటుందనంటే, ఇక్కడ ఉత్తమాధికారి, మధ్యమాధికారి, మంద అధికారి, ఈ ముగ్గురిని దృష్టిలో పెట్టుకుని ఒక ఉపమానం చెప్తారు. ఏమిటా ఉపమానం అని అంటే, ఒక సముద్రం దగ్గరికి ఒక ఐస్తో తయారు చేయబడ్డటువంటి బొమ్మ, ఐసు బొమ్మ, ఒక ఉప్పు బొమ్మ, ఒక మట్టి బొమ్మ, 3 వెళ్ళాయట సముద్రం దగ్గరికి. వెళితే ఐసు బొమ్మ సముద్రంలోకి ప్రవేశించగానే ఏమైపోయింది? అయిపోయింది, కరిగిపోయింది అనకంటే అయిపోయింది, సముద్రం అయిపోయింది. ఉప్పు బొమ్మ వెళ్ళి కొంతసేపటికి అలా కరగడం మొదలెట్టి, ఐసు బొమ్మ అంత స్పీడ్ కాదు అది, దాంట్లో ఇంకా ఘన పదార్థం కొద్దిగా ఉంది కనుక, ఘనత్వం ఉంది కనుక అది మెల్లగా పడింది. మట్టి బొమ్మ ఏంటంటే వెళ్ళగానే కిందకి వెళ్ళి పడిపోయింది. అది ఏమవుతుంది? అలా ఉండి కొంతకాలానికి శిథిలమై మెత్తబడి, అప్పుడు ఆ మట్టి అంతా కూడా రేణువుల కింద విడిపోయి కరిగిపోతుంది. అలాగని ఇక్కడ కూడా ఉత్తమాధికారి అలా ముట్టుకోగానే స్ఫురణ కలుగుతుంది. మధ్యమ అధికారికి కొంత సాధన అవసరం, మంద అధికారికి బాగా గట్టి సాధన అవసరం. ఒక రకంగా చెప్పాలంటే మనందరం కూడా మధ్యములమో మందులమో మనకు అర్థం కాదు, కానీ ఏదైనా 3rd డిగ్రీ తీసుకుందాం. మనం 3rd డిగ్రీ ఇంట్రాగేషన్లో తీసుకున్నట్టు మనం కూడా మంద అధికారులమే అనుకుంటే మనకు మంచిది. మధ్యమం అనుకోకూడదండి, ఏమి అనుకుంటే మా ఇష్టం. ఎప్పుడు కూడా కీడించి మేలించాలని ఇక్కడ అంచాలన్నమాట. కాబట్టి మనం తక్కువ స్థాయిలోనే మనం ఉన్నామని ఊహించుకుంటాం, ఎంత స్థాయిలో ఉన్నా. అప్పుడు మనం ఆ సాధన చేసామనుకోండి, తక్కువ స్థాయిలో చెప్పిన వాళ్ళకి సాధన మనం చేసామనుకోండి, అంటుకుపోతుంది మనకు. కాబట్టి ఏమిటా సాధన అని అంటే ఉపాసన. ఏమిటది? ఉపాసన. ఏమిటా ఉపాసన? దక్షిణామూర్తి ఉపాసన చెప్పారు ఇక్కడ. ఆ ఉపాసన చేస్తే ఇదిగో ఈ జడత్వం పోయి చైతన్య స్ఫూర్తి, ఏదైతే సద్రూప చైతన్యం ఏదైతే ఉందో ఆ తత్వమై భాషిస్తావు.
ఏమిటా ఉపాసన ఇక్కడ చెప్తున్నారు. భూరంభాస్య నలో నిలోంబరమహర్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభోః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. దక్షిణామూర్తి యొక్క స్వరూపాన్ని మరోమారిన గుర్తు చేస్తారు. ఏమిటి ఆ స్వరూపం? ఉపాసన చేయాలంటే ఒక గుణం ఉండాలి కదా. ఉపాసన చేయాలంటే ఒక గుణం ఉండాలి. ఏమిటి ఆ గుణం? యస్యైవ మూర్తి అష్టకం. మూర్తి అష్టకం గుణం. ఇక్కడ గుణం ఏమిటి? 8 మూర్తములే గుణం. ఏమిటి? అష్టాభిర్యస్య కృష్ణం జగదపి తనుభిః బిభ్రతో నాభిమానః. దక్షిణామూర్తి గురించి చెప్తారన్నమాట. అష్టాభిః 8 చేత, జగదపి ఈ జగత్తు, తనుభిః అంటే తనువుగా కలిగిన వాడు. ఈ 8 మూర్తముల చేత ఏ జగత్తైతే భాషిస్తుందో ఆ జగత్తే తన తనువుగా కలిగిన వాడు. బిభ్రతో నాభిమానః తన శరీరమే, తన యొక్క రూపమే ఈ 8 మూర్తములుగా అంటే దేశకాల వస్తువులుగా ఈ జగద్రూపంగా భాషిస్తుంది. వాటన్నిటికీ తనే సత్తాస్ఫూర్తి ప్రధానంగా ఉంటున్నాడు. కానీ ఎలా ఉన్నాడు? నాభిమానః ఏ రకమైనటువంటి లోపల ఆ తాదాత్మ్యత లేదు, నిర్లిప్తంగా ఉన్నాడు. అలాగని ఇక్కడ దక్షిణామూర్తిని 8 మూర్తములు యస్యైవ మూర్తి అష్టకం. అర్థమైందండి? దక్షిణామూర్తి అష్టకం. ఇంతవరకు మనం 8వ శ్లోకం వరకు చూసాం. ఇప్పుడు మూర్తి అష్టకం అర్థమైందా? ఇంతకుముందు స్తోత్రాష్టకం చూసాం, ఇప్పుడు మూర్తి అష్టకం. ఆ దక్షిణామూర్తిని ఇక్కడ వివరిస్తున్నారు. ఎవరెవరయ్యా? భూహు అంబసి అనలః అనిలః అహర్నాథః హిమాంశు పుమాన్. భూహు అంటే భూమి, అంబసి అంటే నదులు, జలములు, తర్వాత అనలః అగ్ని, అనిలః వాయు, అంబరం ఆకాశం, అహర్నాథః అహస్సుకి నాదుడు. అహస్ అంటే పగలు, దానికి నాదుడు ఎవరు? సూర్యుడు. హిమాంశు చంద్రుడు అంటే చల్లని కిరణములు వెదజల్లువాడు. ఎవరు? సూర్యుడి వల్ల మొత్తం అంతా కూడా రక్షింపబడుతుంది, చంద్రుడి వల్ల అంతా పోషింపబడుతుంది. చూడండి, రక్షించేవాడు సూర్యుడు, పోషించేవాడు చంద్రుడు. బాగా చూడండి. కాబట్టి 7 అయింది. భూమి, అంబసి అంటే నీళ్లు, అనలహ అంటే అగ్ని, అనిలుడు అంటే వాయు, అంబరం అంటే ఆకాశం, అహర్నాథుడు అంటే సూర్యుడు, హిమాంశు అంటే చంద్రుడు. 7 అయ్యారు. పుమాన్ అంటే పురుష. పురుషుడంటే ఎవరర్థం? జీవుడు. ఎందుకు? పురవు ఉషతి వసతీతి పురుష. ఈ పురంలో ఉన్నాడు. నవద్వారే పురే దేహి. ఈ నవద్వారాలు కలిగినటువంటి పురంలో ఉన్నాడు. అంటే ఇక్కడ మనకు నవద్వారాలు అవ్వచ్చు, కొన్ని క్రిమి కీటకాల్లో కొన్ని ద్వారాలు అవ్వచ్చు. ఏదైనా పురము అంటే ద్వారాలు ఉంటాయి, అంటే దేహము అంటే ద్వారాలు ఉంటాయి, అందులో ఉండేవాడు జీవి. కాబట్టి మొత్తం ఎన్నైంది? 8. ఈ 8 మూర్తాలతోటి ఇతి ఈ విధంగా ధస్ ఆభాతి ప్రకాశిస్తుంది. ఏమిటి? చరాచరాత్మకమిదం. చరాచరాత్మకమైనటువంటి సృష్టి. చరము అనంటే కదిలేది, అచరము అనంటే కదలనిది. బాగా చూడండి. అంటే జడ చేతనములు అంటే స్థావర జంగమములు. ఈ సృష్టి 2 రకాలే కదండి, స్థావరాలు, జంగమాలు. స్థావర జంగమాత్మకమైనటువంటి సృష్టి 8 మూర్తాలతో భాషిస్తుంది. ఇందులో కదలిక కలిగినటువంటి వాటిల్లో చూడండి, పశుపక్షాదులు, క్రిమికీటకాలు అన్నీ ఉన్నాయి. అన్నిట్లో జీవరాశి ఉంది. అందుకని 84 లక్షల జీవరాశులు అంటున్నాయి. అర్థమైందండి? అంటే అక్కడ జీవుడు అంటే 84 లక్షల మంది జీవుళ్ళు ఉన్నారనుకోకండి. 84 లక్షల రకాల సూక్ష్మ శరీరాలు ఉన్నాయి అంతే. అది గుర్తుపెట్టుకోండి.
మనిషిలో ఉంటే మానవుడు, అందులో ఉంటే ఏనుగు, ఇందులో ఉంటే చీమ, అందులో ఉంటే ఈగ, ఇందులో ఉంటే దోమ అని పిలువబడుతున్నాడు. దానికి జీవుళ్ళు ఇంతమంది లేరు, గుర్తుపెట్టుకోండి. సూక్ష్మ శరీరం వల్ల ఆ ప్రతిబింబం పడుతుంది. ఆ ప్రతిబింబం జీవుడిగా మనకు ఆభాస అవుతుంది. ఆ జీవుడికే లంపటాలన్నీ. ఉపదేశం కూడా ఎవరికి? ఆ ప్రతిబింబానికే, బింబ చైతన్యానికి కాదు. కాబట్టి ఇక్కడ జీవత్వం అనేది ఏమిటి? అది కూడా ప్రతిబింబం. జీవత్వం అనేది ఏంటి? రూపం ఉందా సోల్కి ఏమన్నా? అందుకనే సోల్ ఈజ్ నాట్ మ్యాటర్. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. Soul is not matter. There ends the matter. Then who is this soul? Soul is nothing but whole. ఈ జీవుడే పూర్ణం, పరిపూర్ణమైనటువంటి తత్వం. కాబట్టి ఇక్కడ ఈ అష్టమూర్తములు కలిపిందే ఈ స్థావర జంగమాత్మకమైనటువంటి చరాచరాత్మకమైనటువంటి సృష్టి ఇలా ప్రకాశిస్తుంది. ఇప్పుడు దృష్టిలో పెట్టుకోండి, మనం ద్వేషించకూడనిది మనుష్యుల్నే కాదు, జడ పదార్థాల్ని కూడా ద్వేషించకూడదు. కోపం వస్తే దీన్ని దాన్ని వేసి విరక్కొడతాం కదా, అది కూడా బ్రహ్మస్వరూపమే. ఎందుకు? ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్తి అష్టకం. కోపం వస్తే అకారణంగా ఒక గ్లాసుని విరక్కొడతాం, లేకపోతే దాన్ని ఏదో వేసి పగలగొడతాం. ఎదురుగుండా ఏది కనిపిస్తే దాన్ని పగలగొట్టేస్తాం. ఇంకా కోపం ఉజృంభిస్తే మనుషుల్ని పట్టుకుని కొడతాం, కత్తి తీసి నరికేస్తాం, చంపేస్తాం. ఇదేంటి? ఆవేశం, అవివేకం, అజ్ఞానం. ఇక్కడ శాస్త్రం అంటుంది ఉపశాంతో యమాత్మా. ఎవడైతే ఆత్మ చైతన్య స్థితిలో హాయిగా ఉపశాంతి పొందుతున్నాడో వాడికి ఏం తెలుసండి? ఎవరు చూసినా, ఏది కనిపించినా, ఏది వినిపించినా అంతా కూడా ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్తి అష్టకం. అంటే ఒక రకంగా బాగా చూడండి, కాజా తయారు చేస్తారు కదా నూనెలో, ఏమీ తీపి ఉండదు. దాన్ని ఏం చేస్తున్నారు తెలుసండి? ఆ కాజా పంచదార పాకంలో వేసేస్తాడు. వెంటనే వేసిలా ఒక నొక్కుంచుతాడు. అప్పుడు అది ఉబ్బుతుంది. ఆ ఉబ్బినటువంటి కాజాలోకి జీరా లోపలికి వెళ్తుందండి. నిజంగా గమ్మత్తైన విషయం. ఎలా లోపలికి జీరా వెళ్తుందో ఇంతవరకు ఎవరికి తెలియదు, తయారు చేసేవాడికి కూడా తెలియదు. ఎందుకనంటే ఇప్పుడు పూర్ణం బూరెలు అనుకోండి, పూర్ణం తయారు చేసి వండబెట్టి దాన్ని తోపు పెట్టి ఏం చేస్తారు? తోస్తారు నూనెలోకి. తోపు పెట్టడం అంటే తోపెట్టి తోస్తారు నూనెలోకి వేస్తే అది బూరి కింద తయారవుతుంది. అప్పుడు బూరిని చీల్చుకున్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఏంటిది పైన ఇలా ఉంది, లోపలికి ఇందులోకి వెళ్ళి ఎలా కూర్చుంది ఇది అని మనకు అనిపించవచ్చు. కానీ దానికి కారణం దానికి ఉంది. అక్కడ రహస్యం చెప్పేసి ఏంటి? పూర్ణం ముందు ఉండ చుట్టుకుంటాం, ఈ తోపు పిండిలో ఇలా కలిపేసి అలా వేస్తాము అని. కానీ కాజాకి చెప్పండి కారణం అసలు ఏంటో, ఎలా వెళుతుందో లోపలికి. అదే ఉపాసన. అది ఉపాసన అనమాట. ఆ కాజా ఉపాసన చేస్తుంది అక్కడ. నిజం నాకు అనిపించేది ఉపాసన అంటే ఏంటని. అప్పుడు ఎగ్జాంపుల్ తట్టింది. పూర్ణం బూరెలు అంటారు చాలామంది, కానీ తప్పది. ఇది కాజా తయారు చేసినప్పుడు గొట్టం కాజా ఉంటుంది కదండి, ఆ గొట్టం కాజా చూడండి నూనెలో వేసి అలా కాగించగానే అది బయటకు వస్తుంది, ఉబ్బి అలా వస్తుంది. అది వెంటనే ఏం చేస్తారంటే తీసుకెళ్ళి ఆ నూనెలో వేస్తారు. అది పంచదార పాకంలో పక్కన గిన్నె పెట్టుకుని వేసేస్తారు. ఆ చిల్లులు గరిటెతో తీసినంత అందులో వేసి ఆ గరిటెతో ఒకసారి ఇలా నొక్కుతాడు. 1-2 నిమిషాలు అలా నొక్కి పట్టుకుంటాడు. అయిపోయి అదేం చేస్తుందంటే ఆ ఉపాసన చేస్తుంది. ఎలాగా? ఒక కన్నం ఉండదు దానికి. కన్నం ఉంటే ఉబ్బదు కదండి, కన్నాలు ఉండవు. మరి లోపలికి ఎలా వెళ్ళింది? ఉపాసన లోపలికి వెళ్ళిపోతుంది. మీరు చూడండి, తిన్నప్పుడు లోపలంతా జీరా ఉంటుంది, బయట కంటే కాజా లోపల తీయదనం. ఏమైంది? ఉపాసన. అలాగని ఇక్కడ కూడా మనల్ని ఉపాసన చేయమంటున్నారు శంకర్లు. ఏంటంటే అబ్బాయి, ఏ జ్ఞానమైతే నీలో స్థిరంగా అనిపించట్లేదో బాగా చూడండి. నీకేమైందంటే ఇప్పుడు శాస్త్రం అర్థమైంది, కానీ నీకు లక్ష్యం చేరలేదు. ఇంకా శాస్త్ర ప్రమాణం నీకు బాగా అర్థమైంది. అందుకని ఇక్కడ 2 అజ్ఞానాలు ఉన్నాయి. ఏంటంటే ఇంతకుముందు ఆవరణ విక్షేపం అనుకున్నాం కదా, ఇప్పుడు బాగా చూడండి, ఇంకో 2 అజ్ఞానాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి ప్రమాణ అజ్ఞానము, 2 ప్రమాతృ అజ్ఞానం. ప్రమాణ అజ్ఞానము, 2 ప్రమాతృ అజ్ఞానం.
ప్రమాతృ అజ్ఞానము అని అంటే నేనెవరో నాకు తెలియడం లేదు. ప్రమాణ అజ్ఞానము అని అంటే నేనెవరో నాకు తెలియజెప్పే శాస్త్రం కూడా తెలియకపోవడం ప్రమాణ అజ్ఞానం. ఇప్పుడు శాస్త్రాన్ని మనం అధ్యయనం చేయడం వల్ల ఏం అర్థమవుతుందనంటే ప్రమాణజన్య జ్ఞానం వస్తుంది, అంటే శాస్త్రజన్య జ్ఞానం వస్తుంది. వెంటనే ఏమైపోతుంది, లోపల ప్రమాణ అజ్ఞానం పోతుంది. కానీ ప్రమాతృ అజ్ఞానం ఉందే, అది దేనివల్ల పోతుంది? ఆ ప్రమాణజన్య జ్ఞానంతో అలాగా నిధిధ్యాసన చేయగా 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 భ్రమర కీటక న్యాయంలాగా ఆ ఉపాసన చేయగా ఆ ప్రమాతృజన్య అజ్ఞానం కూడా పోతుంది. ప్రమాతృ అజ్ఞానం అంటే నేనెవరో నాకు ఆత్మచైతన్యం అని తెలిసినప్పటికీ కూడా దేహేంద్రియ మనోబుద్ధులతోటి జగత్తుతోటి ఇంకా తాదాత్మ్యం చెందుతూ ఇంకా నాలో భేదభావం, ద్వేషం, ఆ ద్వంద్వాలు ఇవన్నీ లోపల ఉంటున్నాయి. అందుకే ఈ వికల్పాలు వస్తున్నాయి మన మనసులో. గుర్తుపెట్టుకోండి, జ్ఞానం కలిగితే వికల్పం లేదు. నిర్వికల్పక స్థితి జ్ఞానం. ఇంకా వికల్పం ఉందనంటే అజ్ఞానం. గుర్తుపెట్టుకోండి, ఏమీ లేదు అందులో. వికల్పం ఉందనంటే అజ్ఞానం, నిర్వికల్పక స్థితి జ్ఞానం. ఇక్కడ కూడా బాగా చూడండి, యస్యైవ మూర్తి అష్టకం. ఈ 8 మూర్తాలు ఉన్నాయే, ఈ చరాచరాత్మకమైనటువంటి సృష్టి ఏదైతే ఉందో ఇది దక్షిణామూర్తి. అంటే ఇక్కడ బాగా ఆలోచించండి. మనల్ని శంకరులు ఏమంటున్నారంటే, అబ్బాయి నీలో ఆ మందత్వం, ఆ బుద్ధి భేదం ఇవన్నీ పోవడానికి, ఆ వికల్పాలు పోవడానికి ఈ ఉపాసన చేయి. ఏమిటా ఉపాసన? ఏది కనిపిస్తే అది దక్షిణామూర్తి. ఏది కనిపిస్తే, ఏది వినిపిస్తే, ఏది చూసినా దక్షిణామూర్తి, 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 దక్షిణామూర్తి. ఈశావాస్యమిదం సర్వం, ఇదంతా కూడా దక్షిణామూర్తి స్వరూపమే. కదిలిన దక్షిణామూర్తి, స్థిరమైన దక్షిణామూర్తి, జడమైన దక్షిణామూర్తి, చేతనమైన దక్షిణామూర్తి. ఏ భావన కదిలినా దాన్ని దక్షిణామూర్తిగా మార్చేసుకుంటుండండి మీరు. ఏదైనా సరే అప్పుడు ఏమైపోతుందో తెలుసండి, ఆ దృష్టి మీలో అలాగా భావన 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 ఏమైపోతుంది? యద్భావం భవతి. ఆఖరికి మీరేమవుతారు? దక్షిణామూర్తి భావన తప్ప దక్షిణామూర్తి కన్నా ఇతరమైన భావన ఇంకొకటి ఉండదు. ఆ భావనతోటి అలాగ నిలబడి 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 అప్పుడు ఆ ఉపాసన వల్ల వాడిలో ఆ మంద మధ్యమ ఆ అనర్హత ఏదైతే ఉందో ఆ అధికారులకి, ఆ అనర్హత, ఆ అయోగ్యత అది పోతుంది, యోగ్యత సిద్ధిస్తుంది, మోక్షం కలుగుతుంది. అందుకని అంటున్నారు, నాణ్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో. ఆ దక్షిణామూర్తి కంటే నా అన్యత్ కించన విద్యతే. మహావాక్యంలో కూడా ఒకటి ఉంది, నేహ నానాస్తి కించన నా ఇహ నానాస్తి కించన. నాణ్యత్ కించన విద్యతే. ఇక రెండవదనేటువంటిది గుర్తించేటువంటి స్థితి లేదు వాడికి. ఏదైనా మొత్తం దక్షిణామూర్తి స్వరూపమై భాషిస్తుంది. ఎవరైతే ఆ ఉపాసన ఆ చేస్తూ ఆ అర్హతను సంపాదిస్తారో వాడిలో ఏమైపోతుందో తెలుసండి, బాగా చూడండి. ఈ ప్రమాతృ అజ్ఞానం అంటే నేను అనేవాడికి ఏదైతే తన యొక్క అజ్ఞానం ఉందో, బాగా చూడండి, శాస్త్ర ప్రమాణం వల్ల, ప్రమాణజన్య జ్ఞానం వల్ల ప్రమాణ అజ్ఞానం పోయింది. బాగా చూడండి. కానీ ప్రమాతృ అజ్ఞానం ఉంది కదా, దేనివల్ల పోతుంది? ఈ ప్రమాణజన్య జ్ఞానాన్ని అన్వయం చేసుకుంటూ ఉపాసన చేయడం మొదలెడితే ఈ రెండుటి వల్ల ప్రమాత కూడా పడిపోతాడు. అంటే అర్థం ఏంటంటే నేను అనేది వికల్పం పడిపోతుంది, అక్కడ నిర్వికల్పకమైనటువంటి ఆత్మ సద్రూపమై ప్రకాశిస్తుంది. అర్థమైందా? ఇక నేను అనేవాడు వృత్తి రూపంలో అక్కడ ఉన్నా ఆ వృత్తి రూపంలో ఉన్నటువంటి నేనుని నేను గమనిస్తూ ఉంటాను. ఆ నేను ఎన్ని పనులు చేస్తున్నా నేను ఆ పనుల చేత అంటకుండలా ఉంటాను. బాగా చూడండి. ఎవరి వల్ల అయితే ఈ తత్వం నాకు అర్థమవుతుందో, తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అటువంటి గురుమూర్తి, ఆ గురు స్వరూపానికి నా నమస్కారం, ఆ గురు రూపంలో ఉన్న దక్షిణామూర్తికి నా నమస్కారం. నాకు ఎవరైతే ఈ జ్ఞానాన్ని కల్పించి నన్ను ఆ దక్షిణామూర్తి స్వరూపంగా చేశారో ఆ తత్వానికి నమస్కారం. అంటే ఇక్కడ ముగ్గురికి నమస్కారం. ముగ్గురు లేరు, ఉండేది ఒకటే.
బాగా చూడండి, ముగ్గురు లేరు, ఎలాంటి స్థితో చూడండి మన శంకరులది. దీపాలు ఉన్నాయి, 100 దీపాలు, అన్నిటికీ ఒత్తేసి నూనె వేసి పెట్టాం, ఇంకా వెలిగించలేదు. ఒక దీపాన్ని తీసుకొచ్చి వెలిగించామనుకోండి, ఆ దీపం వెలుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తాం, 99 దీపాలు వెలగని దీపాలకి ఇది పట్టుకెళ్ళి అన్నింటినీ అంటించేస్తాం. ఇప్పుడు ఈ దీపాన్ని మధ్యలో పెట్టాం, బాగా చూడండి. ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఇందులో వెలిగించిన దీపం ఏది, వెలగబడ్డ దీపాలేవి, వేరు చేయలేం కదా, అన్నీ ఒకటే. అలాగనే దక్షిణామూర్తి, గురువు, ఈ వీడు, ఇంకా 3 లేదు, అన్నీ ఒకటే. స్వప్రకాశ చైతన్యమే వెలుగొందేటప్పుడు అందులో గురుత్వము, శిష్యత్వం ఇవన్నీ కూడా భావనలే, కల్పనలే. నేహనా నాస్తి కించన. ఇక్కడ బాగా చూడండి, నాణ్యత్ కించన విద్యతే విమృశత. ఇంక రెండవది లేదు, ఇంత దక్షిణామూర్తే. దాన్ని ప్రతిపాదన చేస్తూ రుద్రం కూడా ఏముంటుందనంటే, మనకు విశ్వం భూతం భువనం చిత్రం బహుదా జాతం జాయమానం చయత్ సర్వో హ్యేష రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు. విశ్వం, ఈ కనిపించే విశ్వం, భూతం, భువనం, భవిష్యత్. భూతం అంటే పాస్ట్, భువనం అంటే ప్రజెంట్, భవిష్యత్ అంటే జరగబోయేది. ఈ విశ్వం ఏదైతే ఉందో భూత భవిష్యత్ వర్తమానాలుగా ఇది మార్పు చెందుతూ ఉంది కాలంలో. భూతం విశ్వం, భూతం భువనం, విశ్వం భవిష్యత్. బాగా చూడండి, ఇది ఏమిటి, ఏం జరుగుతుంది? పరిగృహీతమృతేన సర్వం. పరిగృహీతం అంటే ఎవడి వల్లైతే ఈ సృష్టి చేసి, దాన్ని స్థితి చేసి, దాన్ని ప్రళయం చేసి, ఈ రకంగా ఎవడైతే ఈ ఉత్పత్తి స్థితి ప్రళయం అనేటువంటి కల్పనలతోటి ఆడుకుంటున్నాడో, ఉత్పత్తి స్థితి ప్రళయం ఎవరు ఆడుకుంటున్నాడో, బాగా చూడండి. సినిమా హాల్కి వెళ్ళాం, అక్కడ వాడు వేశాడు, వేయంగానే ఫిలిం ఫోకస్ అయింది, సినిమా స్టార్ట్ అయింది. బిగినింగ్ అయిందంటే టైటిల్స్ అవి వేస్తున్నారు, అలాగ నడుస్తూ ఉంది, జరుగుతూ ఉంది స్థితి. ఆఖరికి అయిపోయిందంతా శుభం. ఏమైంది? లయం. మళ్ళీ ఏమైంది? ఉదయం మార్నింగ్ షో అయిపోయింది, మళ్ళీ 2 గంటలకి మొదలెడతాడు. మళ్ళీ సృష్టి స్థితి లయాలు, మళ్ళీ చిన్న గ్యాప్, మళ్ళీ ఏంటి? సృష్టి స్థితి లయాలు, మళ్ళీ సెకండ్ షో సృష్టి స్థితి లయాలు చేస్తూ చేస్తూ వాడు కూడా ఏమైపోతాడు, రాత్రి అది అయిపోయిన తర్వాత వాడు పడుకుంటాడు. అప్పుడు ఇంకా నిర్వికల్పం. అక్కడ ఏమైనా వికల్పాలు ఉన్నాయి? ఇంకా ఏమి లేవు. బాగా చూడండి. అలాగనే ఇక్కడ కూడా ఎవరైతే సృష్టి స్థితి లయాలు చేస్తూ 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 ఆ నిర్వికల్పక నిరంజన స్వరూపంలో ఉన్నారు, నిర్గుణ స్వరూపంలో, వాడే రుద్రుడు. సర్వో హ్యేష రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు అంటుంది శాస్త్రం. అంతేకాదు, యస్మాత్ పరం నా పరమస్తి కించిద్యస్మాన్నానీయో నజ్యాయోస్తి కశ్చిత్ వృక్ష ఇవ స్తబ్దో దివితిష్టస్తే కస్తే నేదం పూర్ణం పురుషేణ సర్వం. ఆ పరమాత్మ ఎలా ఉన్నాడు? వృక్ష ఇవ స్తబ్ద, వృక్షంలాగా అలా ఉన్నాడు. బాగా చూడండి, ఒక ఋతువులో వృక్షం ఆకులన్నీ రాల్చేసుకుంటుంది. ఏమిటది? శిశిర ఋతువులో ఆకులన్నీ రాలిపోతాయి, మళ్ళీ చిగురులు వస్తాయి. ఎప్పుడు? వసంతంలో చిగురు. తర్వాత ఆకులు బాగా వ్యక్తమవుతాయి. ఇప్పుడు మళ్ళీ ఆకులన్నీ కూడా మళ్ళీ శిశిర ఋతువులో రాలిపోతుంది. కానీ చెట్టు ఏమైనా రాలిపోయిందే? చెట్టు అలానే ఉంది. సృష్టి స్థితి లయము, సృష్టి స్థితి లయము. చిగురు ఆకైంది, ఆకు మళ్ళీ రాలిపోయింది. సృష్టి స్థితి లయములు జరుగుతూ ఉంది, కానీ ఆ చెట్టు మటుకు అలానే ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఆ పరమాత్మ ఎలా ఉన్నాడంటే ఉపమానం చెప్పింది వేదం. వృక్ష ఇవ స్తబ్దో దివితిష్టస్తే కస్తే నేదం పూర్ణం పురుషేణ సర్వం. బాగా చూడండి, ఆ చెట్టులో ఆకు చిగురించింది కదా, ఆ ఆకు చిగురు, ఆ చిగురు ఎక్కడి నుంచైనా వచ్చి అంటుకుందా దానికి? ఎక్కడి నుంచి చిగురు వచ్చింది? బాగా చెప్పండి. చిగురు ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు లోపల నుంచి వచ్చింది. మీరు ఆ మాట అంటున్నారు, కొడుతుంది వేదం. చెట్టే చిగురైంది.
చెట్టు వేరు చిగురు వేరు కాదు సుమా. చెట్టు శక్తే చిగురు. బాగా చూడండి. విత్తనం లోపల నుంచి చెట్టు వచ్చిందంటారా? విత్తనమే చెట్టు అంటారా? విత్తనం లోపల నుంచి వస్తే చెట్టు అయిపోయిన తర్వాత తొవ్వి చూడండి, విత్తనం ఉంటుందా? విత్తనమే చెట్టు. అలాగే ఈ చెట్టే ఆ చిగురు. అందుకనే ఇప్పుడు మామిడి పండుని మనం తింటున్నామంటే అర్థం ఏంటి తెలుసండి? మొత్తం మామిడి చెట్టునే తింటున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి. అలాగనే ఈ లోకంలో ఏ దాన్ని అనుభవించినా దేన్ని అనుభవిస్తున్నారు మీరు? పరమాత్మనే. ఎందుకు? ఇవన్నీ పరమాత్మ నుంచి చిగురించినటువంటివే, పరమాత్మ బింబాలే. అందుకనే దిస్ క్రియేషన్ ఈజ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఈశ్వర. దిస్ క్రియేషన్ ఈజ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఈశ్వర. పరమేశ్వరుడి యొక్క విన్యాసం. వాడే ఈ రూపంలో, ఇదిగో ఆవిడ రూపంలో, ఈవిడ రూపంలో, ఈ రూపంలో, దీని రూపంలో, దాని రూపంలో, దీని రూపంలో, దాని రూపంలో, సమస్తం. అందుకనే ఈశావాస్యమిదం సర్వం. అర్థమైందా ఇప్పుడు మీకు? కాబట్టి మీరు ఈ సృష్టిలో దేన్ని ముట్టుకుంటున్నట్టు పరమాత్మని. కుండలో మీరు భాగం ముట్టుకున్నా దేన్ని తగులుతుంటుంది? మట్టి. అలలో ఏ ప్రాంతం ముట్టుకున్నా ఏం తగులుతుంటుంది? నీరు. అలాగని ఈ జగత్తులో ఏ వస్తువుని ముట్టుకున్నా ఏది తగులుతుంటుంది? ఈశ్వరుడు. ఎప్పుడైతే ఈ జ్ఞానం నాకు కలిగిందో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను వ్యవహరించేదంతా పరమాత్మతోటని తెలిస్తే తత్రకో మోహ కశోక. ఇంకా నాకు మోహం ఏముంటుందంటే ద్వేషం ఏముంటుంది? దేని ద్వేషిస్తాను? నువ్వు దేని ద్వేషించినా పరమాత్ముని ద్వేషిస్తున్నావు. గుర్తుపెట్టు. దేన్ని ప్రేమించినా పరమాత్ముని ప్రేమిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మన దృష్టి ఎలా ఉండాలి? ప్రేమించడమే చేయాలంతే, ద్వేషం వద్దు. తత్రకో మోహ కశోక ఏకత్వమను పశ్యత. ఏకమైనటువంటి ఆ తత్వాన్ని కనుక మనం అవగాహన చేసుకోగలిగితే, ఆ తత్వస్వరూపమై భాషిస్తే ఇంకక్కడ శోకమోహాలు లేవు. కాబట్టి ఇక్కడ అదే అంటున్నారన్నమాట. ఆ స్థితికి రావడానికి సురేశ్వరాచార్యులు వారు అదే చెప్తున్నారు. ఈ శ్లోకం ఎందుకు చెప్పబడింది అని అంటే, కథమేవం విధా మాయా నివర్తేతి పృచ్ఛతః. కథం ఏవం విధా మాయా నివృత్తః భవతి ఇది పృచ్ఛతః చేత్. ఒకవేళ ఈ మాయా అనేది ఎలా తొలగుతుందని అడిగితే, ఈశ్వరోపాసనా రూపః తదుపాయః ప్రకీర్త్యతే. ఈ మాయ ఎలా తొలుగుతుందో అంటే, మంద మధ్యమ అధికారులకు ఉన్నటువంటి మాయా వికల్పం ఎలా తొలుగుతుందనంటే, ఈశ్వరోపాసనా రూపః తదుపాయః ప్రకీర్త్యతే. ఆ ఈశ్వర ఉపాసన, అష్టమూర్తములతో కూడినటువంటి జగద్రూపంతో భాషించే దక్షిణామూర్తిని ఎలా ఉపాసన చేయాలో చెప్పడం కోసం ఆ 9వ శ్లోకం మనకు భూరంభాంసేనలో నిలోంబరమహ నాథో హిమాం సుఃపుమాన్ అని ఆయన మొదలుపెట్టి చెప్పుకుంటూ వచ్చారు. అందుకనే మనకు అద్వైత వివేక చూడమనిలో కూడా శంకరులు అదే అంటారు. ఏంటంటే, ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన. ఎవరికైనా అద్వైత తత్వం పట్ల వాళ్ళకి నిజంగా అభీప్స కలిగిందని అంటే, వీప్స, వాడికి ఈశ్వరానుగ్రహం పట్టింది. ఇంకా ద్వైతంలో ఉన్నాడంటే వాడికి ఈశ్వరానుగ్రహం లేదు. ఏదో ఉంది చిన్నదంతే, అక్కడ ఆ మాత్రం వచ్చాడు అక్కడికి. కానీ పరిపూర్ణమైన ఈశ్వరానుగ్రహం ఉన్నవాడికి మాత్రమే అద్వైత విచారణ చేయడానికి మనస్సు అంగీకరిస్తుంది. అంగీకరించినంత మాత్రాన కాదు, దాంట్లో వాడు సఫలీకృతుడవుతాడు, తత్వభూతుడవుతాడు. అమ్మ చాలా బాగుందండి దీన్ని, సరే ఇప్పుడు నేను అయిపోయాను అనుకోండి, ఆత్మస్వరూపం అయ్యాను. ప్రశ్న ఏమిటంట? ఏమిటి వస్తుంది? ఫలం. పెట్టకపోతే మనం వెళ్ళం. అందుకనే ఆ ఫలం అసలు అక్కర్లేదు. అయినవాడు అడగడు, అవనవాడే అడుక్కుంటుంటాడు. కాబట్టి ఇప్పుడు ఆ శ్లోకం అక్కడ పెట్టాలంటే ఎవరికి? అవని వాడి కోసం. అయిన వాడికి అక్కర్లేదు. అవని వాడిని బాగా ఇందులో వాడికి ఆనందంగా కలగడం, ఓహో ఇవన్నీ ఉన్నాయా, సరే వెళ్ళిపోదాంలే అనుకోవడం కోసం ఆ రకంగా ఇక్కడ ఫలశ్రుతి, ఇక్కడ ఫలం చెప్తుందన్నమాట. ఏమిటా ఫలం? ఆఖరిదంటే సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిం స్తవే తేనాస్య శ్రవణాత్ తదర్థమననాత్.
ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః సిద్ధ్యే తత్పునరష్టధా పరిణతం చ ఐశ్వర్యమవ్యాహతం. వీడికి ఐశ్వర్యం కూడా వచ్చేస్తుందట. ఏమిటి? ఐశ్వర్యాంబిక కూడా వచ్చేస్తుంది. ఎందుకు? పైన ఏమన్నారు? స్యాద్ ఈశ్వరత్వం స్వతః. వాడు స్వయంగా ఈశ్వరుడైపోతున్నాడు. ఈశ్వరుడైపోతే ఏమైపోతుంది? ఐశ్వర్యాంబిక. ఈశ్వరస్య భావ ఐశ్వర్యం. ఏమిటి ఐశ్వర్యం అంటే సిద్ధ్యేతత్. వాడికేంటి? అష్టదా సిద్ధి. పునరష్టదా సిద్ధ్యేతత్. 8 సిద్ధులు వచ్చేస్తున్నాయి వాడికి. దాని గురించి చెప్పుకునే ముందు అసలు మనం చూద్దాం. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాత్ అముష్మిం స్తవేత్. ఎవరైతే బాగా చూడండి, తానే ఆత్మ చైతన్య సద్రూపమైనటువంటి ఆత్మ చైతన్యం అనేటువంటి జ్ఞప్తి కలిగిందో, ఆ స్థితిలో నిలబడ్డాడో, అదే అఖండమైనటువంటి చైతన్యం ఇక్కడ అక్కడ అని కాకుండా సమస్తం పరిపూర్ణమై భాషిస్తుంది, అనంతమై ఉంది అని అనుకుంటే, ఇప్పుడు సర్వాత్మత్వం. సర్వాత్మత్వం అంటే అంతటా ఆత్మ ఉంది అని గ్రహించడం. అంతటా ఆత్మ ఉండడం అంటే అర్థం ఏంటంటే, అంతటా అనే పదం ఎందుకు వాడారు అసలు? అంతటా అని ఎందుకు వాడారంటే, ఇప్పుడు ఇక్కడ 70 మంది ఉన్నాము అని 70 అని లెక్క పెట్టడం వల్ల చూడండి, 70 మందిలోనూ ఉండేది ఆత్మనే. 71లోనండి, అది కూడా లెక్కేస్తే అది ఆత్మనే. అంటే అంతటా అని ఎందుకు పదం వాడారంటే, మనకు ఇన్ని అని అనిపిస్తున్నాయి కనుక అంతటా అని వాడారు. ఉండేది ఎన్ని? ఒకటే ఆత్మ చైతన్యం. ఈ ఒడ్డు ఆ ఒడ్డు 2 ఒడ్లు ఉన్నాయా? లేదు, ఉండేది ఒకటే భూమి. కానీ ఒడ్డు ఏర్పడిందని అంటే నీళ్ల వల్ల. నీళ్ళు ఎండిపోతే ఒడ్డులు లేవు, ఒకటే. అలాగని ఇక్కడ కూడా అంతటా అనే దానికి ఇక్కడ అన్ని ఉపాధుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రకృతిలో ప్రతి ఉపాధిలో ఉన్నటువంటిది ఆత్మ చైతన్యమే. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు సర్వాత్మత్వం అంటే సర్వత్ర ఆత్మతత్వమే ఉంది. అంటే సర్వత్రా అని ఎందుకు అనాలండి? అంతటా అని. అంతటా అని ఎందుకన్నారంటే, ఇగో మనకి ఇలా భేదం కనిపిస్తుంది కనుక అంతటా అనే పదం వాడారు. భేదమే లేదనుకుని ఉండేది ఒకటే అనుకోండి, అప్పుడు ఏమంటాం? 100 అలలు, ఎన్ని నీళ్లు? అంతటా ఉండేది నీరే అన్నాం అనుకోండి. అంతటా ఉండేది నీరేంటి? ఉండేదే నీరు, ఇంకా అంతటా ఇంతటా ఎందుకు? అందుకనే ఒక స్టేట్మెంట్ చెప్తుంటా, ఇదంతా పరమాత్ముడే అనే స్టేట్మెంట్ బాగా విచారణ చేయండి. ఇది అంతా పరమాత్ముడే అనే దాంట్లో అంతా పరమాత్ముడే అన్నప్పుడు ఇది అది ఎందుకండి? అంతా పరమాత్ముడే, అది పరమాత్ముడే, ఇది పరమాత్ముడే. అలాంటప్పుడు ఇంక ఇది అనే శబ్దం ఎందుకు? తీసేయండి. ఇది అంతా పరమాత్ముడే అనే దాంట్లో ఇంక ఇది తీసేయండి. ఏం మిగిలింది? అంతా పరమాత్ముడే. బాగా చూడండి, అంతా పరమాత్ముడే అన్నప్పుడు ఇంకా అంతా శబ్దం ఎందుకు? తీసేయండి. ఏం మిగిలింది? పరమాత్ముడే. ఇంకుండేదే పరమాత్ముడు అయినప్పుడు ఇంకా పరమాత్మ శబ్దం ఎందుకు? తీసేయండి. ఏముంది? మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చే మనం ముందుకెళ్ళిపోయాం. అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే శిష్యస్య సుఖబోధార్థం తత్వజ్ఞై కల్పిత క్రమ. బాగా చూడండి, శంకరులు తీసుకొచ్చిన క్రమం. ముందు మౌనం అని అంటే ఏమిటి? మౌనంతో ఎలా వ్యాఖ్యానం చేస్తారు అంటే బాగా చూడండి, వ్యాఖ్యానం చేయడానికి అక్కడ రెండవది ఉంటేనే వ్యాఖ్యానం జరుగుతుంది. రెండవది లేదు, ఉండేది ఒకటే. కాబట్టి ఒకటే అయి ఉన్నప్పుడు మాట్లాడడానికి అవకాశం లేదు. అది ఆనందానుభవాన్ని అభివ్యక్తం చేస్తూ ఉంటుందంతే. బస్ ఆనంద స్వరూపమై ఉంటుంది. అర్థమైందా అండి? బాగా చూడండి, బాగా గమనించండి. ఇప్పుడు ఈ రూములో ఎంతమంది ఉన్నాము? 70 మంది ఉన్నాం. ఇప్పుడు ఎవ్వరు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను అనుకోండి. నేను ఒక్కడనే కూర్చొని ఈ రూమ్లో నేను ఒక్కడనే ఉన్నాను, ఈ రూమ్లో నేను ఒక్కడనే ఉన్నాను అనుకుంటానా? అనుకో అక్కర్లేదు, ఉండేది అదే. ఇంకోటి తగిలాడు అనుకోండి, రా 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 ఈ రూమ్లో ఇంతసేపు నేను ఒక్కడనే ఉన్నాను రా, ఈ రూమ్లో నేను ఒక్కడనే ఉన్నాను, ఇప్పుడు నువ్వు వచ్చావు, ద్వైతం వచ్చేసింది. ఒక్కడే ఉన్నప్పుడు ఒక్కడే ఉన్నాను అనుకోవాల్సిన అవసరం లేదు.
ఒకటై ఉంది, అది అంతే. కాబట్టి ఇక్కడ కూడా సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం, ఉండేదే ఆత్మ చైతన్యమైనప్పుడు ద్వైతం లేదక్కడ. కానీ దాన్ని స్ఫుటీకృతమిదం, దాన్ని నిర్దుష్టంగా ఎవరైతే దాన్ని ధరించగలిగారో, ధారణ చేయగలిగారో, ఆ స్థితిని పొందగలిగారో, యస్మాదముష్మిన్స్తవే, వాళ్ళు ఎల్లప్పటికీ కూడా ఆ స్థితిలో విలీనమై ఉంటారు. ఎప్పుడు ఆ స్థితి స్వరూపమే ప్రకాశిస్తుంటారు, సద్రూప ఆత్మ చైతన్యమే ప్రకాశిస్తుంటారు. అయితే వాళ్ళు తేనాస్య శ్రవణాత్, ఆ తత్వాన్ని వినడం వల్ల, ఏది సర్వాత్మత్వం అనేటువంటి తత్వాన్ని, ఇప్పుడు దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం వల్ల, తదర్థ మననాత్, దాని యొక్క అర్థాన్ని మననం చేయడం వల్ల, ధ్యానాచ, ధ్యానము అని అంటే మళ్ళీ ఏదో అనుకోకండి, ఉపాసన, ఇది నిధిధ్యాసన, ఆ తత్వాన్ని అలాగా మన మీద అన్వయం చేసుకోవడం వల్ల, సంకీర్తనాత్ అంటే చెప్పడం వల్ల. అందుకనే ఉపనిషత్తులో ఒక శ్లోకం ఉంది, తచ్చింతనం తత్కథనం అన్యోన్యం తత్ప్రబోధనం ఏతదేక పరత్రంచ బ్రహ్మాత్మానం విదుర్బుధా. తచ్చింతనం, దాన్నే చింతన చేయడం, తత్కథనం, దాన్నే చెప్పడం, అన్యోన్యం తత్ప్రబోధనం, ఎవరు కలిసినా ఇంక అదే మాట్లాడుకోవడం. అంటే ఇక అదే ధ్యాసలో ఉన్నవాడు ఆ స్వరూపమే అయి తీరుతాడు. ఇది కల్పన అని ఇక్కడ కూర్చొని అంటున్నాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది కల్పన అయిపోతుంది. ఏదో స్వామీజీ అలా చెప్పారు కానీ అలా సాధ్యపడుతుంది ఏంటి మనందరికీ, అయంతా ఏదో ఆయన లాంటి వాళ్ళకైతే మనకెక్కడా, ఇంకంతే. దీన్ని మీరు లోపల నిష్ట పెట్టుకోవాలి. మీరింట్లో కూర్చున్న, అర్థమైందా, మీరింట్లో తిష్ట వేసిన లోపల మటుకు నిష్ట ఉండాలి. మీ తిష్ట ఎక్కడున్నా ఇబ్బంది లేదు, లోపల మటుకు ఈ నిష్ట ఉండాలి. తేనాస్య శ్రవణాత్ తదర్థ మననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్. సంకీర్తనాత్, దాన్ని చెప్పడం వల్ల, దాని ఇతరులకి మీరు చెప్పడం వల్ల ఏమవుతుంది? ఆ చెప్పడం చూసారా, ఎందుకు మీతో చెప్పించాము, ఎందుకు ఇవన్నీ పెట్టించాను తెలుసా? దక్షిణామూర్తి శ్లోకంలో శంకర్లు అంటున్నారు, ఆ చెప్పడం అనేటువంటి దానివల్ల వాడికి ఒక ఫలితం ఏర్పడుతుందట. ఆ ఫలం వల్ల సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాద్ ఈశ్వరత్వం స్వతః సిద్ధ్యే తత్పునరష్టదా పరిణతం చ ఐశ్వర్యమవ్యాహతం. అలా ఇతరులకి మనం చెప్పగా ఆ చెప్పినటువంటి ఫలితం ఉందే, ఆ ఫలంతో వాడు ఏమైపోతున్నాడు? సర్వాత్మత్వ మహావిభూతి, సర్వాత్మత్వం అనేటువంటి మహావిభూతిని పొందుతున్నాడు. స్యాద్ ఈశ్వరత్వం, బాగా చూడండి, వాడికి ఈశ్వరత్వం సిద్ధిస్తుంది. ఈశ్వరత్వం సిద్ధించిన వాడికి ఐశ్వర్యం ఉంటుంది. ఏమిటి ఐశ్వర్యం? అష్టసిద్ధులు ఉంటాయి. ఏమిటి అష్టసిద్ధులు? అనిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా ప్రాప్తి ప్రాకామ్యం ఈశిత్వం వశిత్వం చ ఇత్యేతౌ అష్టసిద్ధయః. 8 సిద్ధులు వస్తున్నాయి. చూడండి, ఈ ఇదుని చూసారా, ఈ తత్వబోధ చేస్తుంటారు, ఆత్మబోధ వాళ్ళు చేసి వాళ్ళ జ్ఞానం నిష్ట కలగకపోయినా వాళ్ళకి అష్టసిద్ధులు వచ్చేస్తుంది. అణిమా సూక్ష్మమైపోతారు, మహిమా స్థూలమైపోతారు. ఎలాగండి? ఏం అక్కర్లేదు, మీరేదో ఆలోచిస్తుంటారనుకోండి, క్లాసులో వచ్చేస్తుంది అది. ఎందుకు? అణిమా. మనం ఏదో ఒక దుఃఖంతో ఒక దాంతో ఏదో ఆలోచనతో వచ్చి కూర్చుంటాం, తక్కువని పట్టేస్తారా, చెప్పేస్తారు. ఏమిటోనండి మేము అలా అనుకుంటామా అండి, స్వామీజీ అలా చెప్పేస్తారండి. అణిమా, సూక్ష్మంగా వెళ్ళి ఆ సూక్ష్మ శరీరంలో కదిలే భావాల్ని పట్టేసుకుని వచ్చి చెప్పేస్తుంటాడు. కర్ణపిశాచం అనుకోకండి సుమ, అది వేరు. మళ్ళీ మహిమా స్థూలత్వం, అలాగనే గరిమా చాలా పెద్ద అయిపోవడం, లఘిమా చిన్నవాడైపోవడం. అర్థమైందే? ప్రాప్తి అనంటే వాడు ఏదైతే కావాలనుకుంటాడో దాన్ని సాధించుకుంటాడు. ప్రాకామ్యం, ఏది కావాలి, ఏది జరగాలనుకుంటే చచ్చినట్టు చేయించుకుంటాడు. అది చేస్తుంది అక్కడ, అది సిద్ధి. ప్రాకామ్యం, కామ్యం అంటే కోరిక, ప్రాకామ్యం వాడు కనుక ఇది సంకల్పించాడు అని అంటే అయి తీరవలసింది. ఈశిత్వం కంట్రోల్ చేస్తాడు.
ఇంకందరూ డామ్ డూమ్ డకారం అని వెనకాల అంటుంటారు. వాడు ఎదురుకుండా కనపడంగానే ఈశిత్వం అది కడిగేద్దామండి, నిలదీసేద్దామండి అనుకుంటారు. అక్కడికి ఎదురుకుండా రాగానే మళ్ళీ ఏమైపోతుంది? ఏం ఉండదు అక్కడ. ఎందుకని? ఈశిత్వం వశిత్వం చ. వశిత్వం అంటే ఇప్పుడు ఎవరినైనా సరే వశం చేయాలనుకుంటే చేసి పాడేస్తారు. ఇత్యేతౌ అష్టసిద్ధయః, ఇది 8 సిద్ధులు. అనిమా గరిమా చైవ మహిమా లఘిమా తదా ప్రాప్తి ప్రాకామ్యం ఈశిత్వం వశిత్వం చ ఇత్యేతౌ అష్టసిద్ధయః. ఇవన్నీ వచ్చేస్తాయట. ఎందుకు? నీకు జ్ఞానం లోపల ఆత్మ చైతన్య తత్వ జ్ఞానం అంటే నిష్ట లేకపోయినా చెబుతూ ఉన్నావు కదా, చెబుతూ ఉన్నావు కదా. ఆ చెప్పడం అనేటువంటిది ఒక ఉపాసన. ఆ ఉపాసన వల్ల ఇది వచ్చేసిందిరా. నువ్వు ఈశ్వరత్వాన్ని పొందావు, ఈశ్వరత్వాన్ని పొందావు. బాగా చూడండి, ఒక పెద్ద ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకోండి, ముఖ్యమంత్రి కాళ్ళకి ఎవడు వెళ్ళి మొక్కడు, ప్రధానమంత్రి కాళ్ళకి ఎవడు వెళ్ళి మొక్కడు. మైకు పుచ్చుకుని వీడు కేవలం 4 మాటలు చెప్తున్నాడంటే వీడి కాళ్ళకు వచ్చి మొక్కేస్తున్నారంటే ఏంటది? ఆ ఉపాసనా ఫలం. ఇప్పుడు చెప్తున్నాడు కదండి, ఆ చెప్పడం వల్ల ఆ దైవం కూడా వాళ్ళలో వాళ్తుంది, ఆ నమస్కారం చేయించుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ నమస్కారం దేనికి? ఆ దైవానికి గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈ సిద్ధులన్నీ కూడా అక్కర్లేదు. అర్థమైందండి? ఇవన్నీ అక్కర్లేదు జ్ఞానికి. రమణ మహర్షికి అవసరం అండి, తత్వజ్ఞానికి అవసరమా? అక్కర్లేదు. ఎందుకని? ఇవన్నీ లోకల్లో చూపించుకునేదానికి, తనెంతటి వాడని చూపించుకునేదానికి. తానెంతటి వాడో చూపించుకునేదానికి రెండవది లేనప్పుడు, తానొక్కడే ఉన్నప్పుడు ఎవరికి చూపించుకోవాలి చెప్పండి? తానొక్కటే అయి ఉన్నప్పుడు ఎవరికి చూపించుకోవాలి? అందుకనే ఈ చూపించుకునే వాళ్ళందరిలో కూడా ఇంకా అజ్ఞానం ఉంది, భేదం ఉంది. గుర్తుపెట్టుకోండి. సిద్ధులు చూపిస్తారు చూసారా, చూపిస్తున్నారు అని అంటే వాళ్ళల్లో భేదం ఉంది, అజ్ఞానం ఉంది. కాబట్టి దీని యొక్క ఫలశ్రుతి రకంగా ఉంటుంది. ఐశ్వర్యమీశ్వరత్వం హి కస్య నాస్తి పృథక్ స్థితి పురుషే ధావమానేపి ఛాయాతమనుధావతి. ఈ అష్టసిద్ధులు ఈశ్వరత్వం చూసారా, ఈశ్వరత్వం కలిగిన చోట అష్టసిద్ధులు వచ్చేస్తాయి. ఎందుకు? అష్టసిద్ధులు ఏమిటి? ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే దేనిది? ఈశ్వరస్య భావ ఐశ్వర్యం. ఈశ్వరుడి యొక్క గుణమే ఐశ్వర్యం. అందుకనే అక్కడ ఐశ్వర్యాంబిక సుందరేశ్వరుడు, అందుకే ఆ పేరు పెడతారు. అంతేగాని ఐశ్వర్యాంబిక అంటే ఏదో అది అనుకోకండి. ఈశ్వరుడి యొక్క భావమే. వాడు లేకపోతే ఆవిడికి ఆ సత్తా స్ఫూర్తి లేదు. అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందే? షీలో హీ ఉంది కానీ హీలో షీ లేదు. గుర్తుపెట్టుకోండి. ఇంకెంతకంటే ఏం చెప్పను. షీ రాయండి, SHE. దాంట్లో ఏముంది? హీ ఉంది. కానీ హీలో షీ చూపించండి, లేదు. అది మాయలో బ్రహ్మ చైతన్యం ఉంటుంది కానీ బ్రహ్మలో మాయ అనేది లేదు. గుర్తుపెట్టుకోండి. శ్రీమతిలో శ్రీ ఉంది కానీ శ్రీలో శ్రీమతి లేదు. అదొట్టి శ్రీయే. కాబట్టి ఇప్పుడు శ్రీమతికి శ్రీ వచ్చిందంటే అది ఎవరిది? వీడిది. ఇన్ఫ్యాక్ట్ అవిభాజ్యము అని అర్థం. అవిభాజ్యం, అవిభక్తం. కాబట్టి ఇక్కడ బాగా గ్రహించవలసింది ఏంటంటే ఈశ్వరుడు వేరు, ఐశ్వర్యం వేరు కాదు. ఈశ్వరుడే ఐశ్వర్యాంబిక, ఐశ్వర్యాంబికనే ఈశ్వరుడు. అందుకని ఐశ్వర్యాంబికకి రూపం ఉంది, ఈశ్వరుడికి రూపం లేదు. ఆ రూపం ఎవరిది? వీడిదే. వీడి యొక్క సత్తాస్ఫూర్తితోటే అక్కడ ఒక రూపం వచ్చింది ఐశ్వర్యానికి. లేకపోతే ఐశ్వర్యం వీడిలోనే నిర్గుణమై ఉంటుంది. వీడు విడిచిపెట్టాడు, వ్యాకృతమయ్యింది. వాడు అక్కర్లేదనుకున్నాడు, అవ్యాకృతం అవుతుంది. అర్థమైందే? కాబట్టి ఎవరైతే ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని శ్రవణాత్ విన్నా, ఊరికినే పారాయణం చేస్తూ ఉన్నా కూడా చాలటండి అంటారు. ఇవన్నీ ఎవరి కోసం అని అంటే లాగడం కోసం లోపలికి. అంతేగాని ఏమండి మేము అలా వినేసినప్పుడు మాకు అష్టసిద్ధులు వచ్చేస్తాయండి. కాబట్టి ఇక్కడ సిద్ధే తత్పునరష్టదా పరిణతం చ
ఐశ్వర్యమవ్యాహతం. ఆ ఐశ్వర్యం అనేది ఈశ్వరుడికి ఎలా ఉంటుందంటే సురేశ్వరాచార్యులు అంటున్నారు, ఐశ్వర్యం ఈశ్వరత్వం హి తస్య నాస్తి పృథక్ స్థితి. ఐశ్వర్యం అనేది ఈశ్వరుణ్ణి విడిచిపెట్టి ఉండడానికి లేదు, దాని యొక్క స్థితే. ఎందుకు? ఎలాగా? పురుషేధావమానేపి ఛాయాతమనుధావతి. మనిషిలా నడుస్తూ ఉంటే వాడి నీడ ఎలాగైతే వాడిని వెంబడిస్తూ వెళుతుంటుందో, ఈశ్వరుడు ఉన్న చోట ఐశ్వర్యం కూడా వాడి నీడలా ఉంటుంది. కాబట్టి మనం ఈశ్వరారాధన చేస్తున్నారంటే ఐశ్వర్యవంతులు అవ్వాలంటే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ మోక్షమిచ్చేత్ జనార్దన, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ కదా. కాబట్టి ఐశ్వర్య స్వరూపం ఈశ్వరుడు. శివుణ్ణి పూజించకండి అంటాడు, అంటే మీ ఇంట్లో ఉన్నవన్నీ నాశనం చేసుకుని శుభ్రంగా బోడైపోయి నాలాగా బయట తిరగండి, కాషాయం కట్టుకుని అర్థం. ఏ ఇంట్లో అయితే ఈశ్వరారాధన జరుగుతూ ఉంటుందో ఐశ్వర్యం తాండవిస్తుంటుందండి. గుర్తుపెట్టుకోండి, ఈశ్వరారాధన జరగని ఇంట్లో ఐశ్వర్యం అంతా క్షీణించుకుపోతుంది. మీరు అనుకున్నారు లక్ష్మీదేవిని పెట్టి పూజ, లక్ష్మీదేవి కూడా నిలబడదు. శివుడు ఉంటేనే లక్ష్మి నిలబడుతుంది అక్కడ. గుర్తుపెట్టుకోండి, ఈశ్వరారాధన జరిగిన ఇంటిలో మాత్రమే లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకని? ఐశ్వర్య స్వరూపం వాడిస్తేనే లక్ష్మీదేవికి వెళ్ళింది ఐశ్వర్యం. కాబట్టి అటువంటి ఐశ్వర్య సిద్ధిని కూడా ప్రాప్తింపజేస్తుంది. కాబట్టి ఏం చేయాలి? ఇవన్నీ వద్దు స్వామీజీ, మాకు ఈ సిద్ధులు గిద్దులు బుద్ధులు ఏం వద్దు, మాకు తత్వజ్ఞాన నిష్ట కావాలి. ఏం చేయమంటారు? ఆఖరిగా ఒక మాట చెప్పి వదిలేస్తున్నారు సురేశ్వరులు కూడా. ఆయన ఏం చేశారు తెలుసండి సురేశ్వరాచార్యులు వారు? ఆ తత్వజ్ఞాన నిష్ట కుదరినప్పుడు ఆయన ఏం చేశాడో ఈ శ్లోకంతో తెలిసిపోతుంది. ఆయన ఏం చేశాడో తెలుసా? యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురువు తస్యైతే కథితా హ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః. ఓపెన్గా ఒక సీక్రెట్ చెప్పి వదిలేశాడు ఆయన. ఈ సిద్ధులు ఈ ఉపాసన ఇవేం వద్దు, నాకేం కావాలి? ఆత్మజ్ఞాన నిష్ట కావాలి అంతే. నేను ఆత్మ చైతన్యమే ప్రకాశించాలి, నాకు ఈ మాయ ఉండకూడదు. ఏం చేయాలి? ఏం చెయ్యక్కర్లేదయ్యా. యస్య దేవే పరాభక్తి యదా దేవే తథా గురవు. ఏ వద్దు, ఆయన చెప్పిన మార్గం సురేశ్వరులు. ఎవ్వడు వద్దు, దక్షిణామూర్తి వద్దు, ఎవడొద్దు. నీ గురువు ఉన్నాడు చూసావా, వాడు సామాన్యుడు కాడు. ఎందుకు? గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అదే అంటాడు సురేశ్వరులు. నేను ఈ స్థితిలో వార్తికం రాయగలిగానంటే శంకరులు రచించిన దక్షిణామూర్తి స్తోత్రం అనిర్వచనీయమైంది, దానికి మాత్రం వార్తికం రాయగలిగానంటే కేవలం గురు అనుగ్రహం వల్ల మాత్రమే. ఆ గురువుని పట్టుకుంటే చాలరా, ఇంకేం వద్దు. గురు అనుగ్రహం కలిగితే తరిస్తావు. అందుకనే దైవేరిష్టే గురుస్త్రాత గురౌరుష్టేన కశ్చన. దేవతలు బ్రహ్మ కోపం తెచ్చుకుంటే మన మీద విష్ణువు కాపాడుతాడు, విష్ణువు కోపం తెచ్చుకుంటే శివుడు కాపాడుతాడు, శివుడు కోపం తెచ్చుకుంటే గురువు కాపాడగలడు. అంటే త్రిమూర్తులలో కూడా ఒక్కసారిగా మనల్ని కోపం తెచ్చుకున్న గురువు కనుక అడ్డు నిలబడ్డాడంటే త్రిమూర్తులు ఏం చేయలేరని. ఎందుకని? గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. కానీ గురువే బాధపడ్డాడు అని అంటే గురౌరుష్టేన కశ్చన, అప్పుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళండి అంటాడు. విష్ణువు దగ్గరికి వెళ్ళిన అసలు వాడిని లోపలికి రానివ్వకంటారు. వాళ్ళు ఉంటారు జై విజయలాన్ని పెట్టి తన్నించేస్తారు. శివుడి దగ్గరికి భూత ప్రేత పిశాచాది గణాలన్నీ ఉంటాయి, వాళ్ళు ఒకసారి గెడవట్ అంటారు. కాబట్టి ఎవరు మళ్ళీ? న గురోరధికం తత్వం న గురోరధికం తపః తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. అటువంటి గురు ఎవరా? గురు త్వమేవ మాతాచ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. ఏ శిష్యుడైతే ఆ గురువుని ఆ గురుమయం చేసుకుంటాడో తన్ను తాను ధన్యుడండి. మీకు ఒక కథ ఉంది, గుర్తుందే? ఒక గురువు గారు శిష్యుడికి, పాపం వాడు రోజు ఏరు దాటి రావాలి,
గురువు దగ్గరికి విద్యకి. గురువుగారు నాకు చాలా ఇబ్బందిగా ఉంది, అంత దూరం ఏరు దాటి రావాలంటే ఈ పడవవాడకు ఒకసారి సమయానికి వస్తాడు రాడు, మీరేమో విద్య మొదలెట్టేస్తున్నారు అని బాధపడుతూ ఉంటే ఆ గురువుగారు ఒక మంత్రం చెప్తారు. ఈ మంత్రం చెబితే బాగా జపం చేయి, ఏం అక్కర్లేదు, నువ్వు నన్ను స్మరించుకో, ఈ మంత్రం చేయి, నువ్వు ఆ నది మీద నడుచుకుంటూ వచ్చేసేలా వచ్చేస్తావు అన్నట్టు. వీడు కొంతకాలం ఆ మంత్ర జపసిద్ధి చేశాడు, సిద్ధి కలిగి పురస్చరణ చేశాడు, గురువును స్మరించాడు. ఒకరోజు ఆ నది దగ్గరికి వచ్చాడు, నిలబడ్డాడు. ఆ ఏరు దగ్గరికి విపరీతంగా ప్రవహిస్తుంది. గురువుని స్మరించుకొని ఆ మంత్రం చెప్పుకుంటూ కాళ్ళు పెట్టేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు, అవతలికి దాటి వచ్చాడు. గురువు గారు అన్నారట, ఎవరా ఈరోజు కరెక్ట్గా టైంకి వచ్చావు? ఆయన మర్చిపోయాడు ఇవన్నీ. ఏరా కరెక్ట్గా టైంకి వచ్చావు, పడవ కరెక్ట్గా వచ్చిందే? లేదు గురువుగారు, పడవ రాలేదు. మరి ఎలా వచ్చావు? మీరు చెప్పారు కదండి, ఆ మంత్రం ఆ జపం మిమ్మల్ని స్మరించాను, అలా వచ్చేసాను. ఊరుకోరా, వీడిని వదిలించుకోవడం కోసం ఆ మాట చెప్పాడు ఆయన. వాడు దాన్ని తగిలించుకున్నాడు, అది అయి కూర్చుంది. లేదు గురువుగారు, నిజంగా ఒట్టు గురువుగారు, ఊరుకు, అలా ఒట్లేకు, నేను నమ్మను. గురువుగారు సత్య ప్రమాణం అన్నాడు. పద నువ్వు నడిచి చూపించు. అక్కడికి వెళ్ళారు. ఓం శ్రీ గురుభ్యో నమః అనుకున్నాడు. గురువుని అలా ఆవాహన చేసుకున్నాడు. ఆ మంత్రాన్ని వచ్చేస్తున్నాడు, అడుగులు పెట్టేసి వెళ్ళిపోతున్నాడు. ఈయన ప్రయత్నం చేశాడట, పడిపోయాడు. ఏంట్రా ఇదేంటిది, నేను గురువుని, వాడు శిష్యుడు, వాడికి వచ్చేసింది సిద్ధి, నాకు రాలేదేమిటి? అప్పుడు వాడు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఏంట్రానంటే, గురువుగారు గురువాక్యం ప్రమాణం, మీరు చెప్పిందే నాకు ప్రమాణం, అంతే అయిపోయింది నాకు. వాడు అనుకున్నాడట అప్పుడు గురువు, అబ్బా నా శిష్యుడు నన్ను ఆరాధన చేసినట్టు నేను నా గురువుని ఒక్కరోజు ఆరాధన చేస్తుంటే నేను తరించుండేవాడిని అనుకుని శిష్యుడి దగ్గర నుంచి వాడు నేర్చుకుని వాడు తరించాడు గురువు. కాబట్టి మన కథలన్నీ ఉన్నాయి. కాబట్టి హాయిగా ఆ దక్షిణామూర్తిని ఉపాసన చేసుకుని మీ ఇష్ట దేవతామూర్తిని హాయిగా ఆ గురువుని ఎవరైతే మీరు స్మరిస్తున్నారో వాళ్ళని లోపల స్థిరపరుచుకుని తరించండి. హరి ఓం తత్సత్.